నేను సండే కదా టిఫిన్‌కి ఏమి నానపెట్టలేదు. పక్కింటి అక్క దగ్గరికి వెళ్తే ఈ రెసిపీ చెప్పిందనమాట. ముందుగా ఒక గిన్నెలో బియ్యపు పిండి అలాగే గోధుమ రవ్వ కాకుండా బొంబాయి రవ్వ కొద్దిగా ఉప్పేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక కలిపిన బ్యాటర్‌లో ఇంకొద్దిగా వాటర్ ఏసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. చాలా లూజ్‌గా ఉండాలి. అప్పుడే ఈజీగా వస్తుంది. తర్వాత పెనం పెట్టేసుకొని ఇందాక కలిపిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్యాచ్ వర్క్ వేయాలన్నమాట. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని హోల్స్ పడేలాగా వేసుకోవాలన్నమాట. షేప్ మాత్రం ముఖ్యం బిగులు. అలాగ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి పైన కూడా. అది కొద్దిగా కాకుండా ఎక్కువే కాల్చుకోవాలన్నమాట. బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని పల్లి చట్నీతో తింటే ఎంత బాగుందో మీరు ట్రై చేయండి. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో చట్నీ వీడియో పెడతాను. బాయ్.